వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి పులివెందుల పర్యటనలో చేదు అనుభవం ఎదురైంది. పులివెందులలో అప్పు తెచ్చి మరీ మేము పనులు చేయించాము, కానీ మాకు బిల్లులు రాలేదు అంటూ పులివెందుల కౌన్సిలర్లు జగన్మోహన్ రెడ్డిని నిలదీసినట్లుగా, జగన్మోహన్ రెడ్డి ఒకంత అసహనానికి గురైనట్లుగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ మండవ దుర్గాకుమార్ గారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం కృష్ణ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. పులివెందుల పర్యటనలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైందని పులివెందుల కౌన్సిలర్లు జగన్మోహన్ రెడ్డిని నిలదీశారని, పులివెందులలో పనులు చేయించేందుకు మేము అప్పులు తెచ్చి మరీ పనులు చేయించాం, కానీ మాకు బిల్లులు రాలేదు అంటూ ఆ కౌన్సిలర్లు జగన్మోహన్ రెడ్డిని నిలదీయడంతో జగన్మోహన్ రెడ్డి అసహనం వ్యక్తం చేసినట్లుగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. దీన్ని ఎలా చూడాలి? దీని మీద మీ విశ్లేషణ ఏంటి? రాష్ట్రం మొత్తం మీద కూడా ఆయనకి ఎంత తీవ్ర చేదు అనుభవాలు ఎదురైనాయో అందరికీ తెలుసు. అది పులివెందులకు కూడా మినహాయింపు కాదు. అంటే పులివెందులు అంటే అసలు జగన్మోహన్ రెడ్డి అంటే పులివెందులు అన్న స్థాయిలో మొన్నటి రాజకీయం జరిగింది. అంటే అసలు పులివెందుల జగన్మోహన్ రెడ్డికి కంచుకోట, ఇంకా సొంత ఇలాకాలోనే జగన్మోహన్ రెడ్డికి చేదు అనుభవం అంటే ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉంటుంది అనేది మనం ఊహించుకోవచ్చు అంటూ కూడా కొన్ని వార్తలు అయితే వచ్చాయి. సో అసలు సొంత ఇలాకాలో జగన్మోహన్ రెడ్డిని నిలదీసే పరిస్థితి కౌన్సిలర్లు వచ్చారంటే అసలు ఏం జరిగింది సార్? వివేకానంద రెడ్డి గారి హత్యకు ముందు రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి ఉండే బిగింపు వేరు, రాజకీయ బిగింపు కానీ సామాజిక బిగింపు కానీ. వివేకానంద రెడ్డి గారి హత్య తర్వాత వాళ్ళ కుటుంబానికి ఉన్న బిగింపులన్నీ బెట్లన్నీ పోయినాయండి. ఓకే, అది అందరికీ తెలుసు, లూజ్ అయిపోయింది ఈ విషయం. రెండోది ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నారు, ఇప్పుడు ఎలక్షన్ల తర్వాత కాదు, ఎలక్షన్ల ముందు కూడా ఆయన ఒకసారి వెళ్ళి బాగా ముఖ్యులు అనుకున్న వాళ్ళతో మీటింగ్ పెడితే అందులో సర్పంచ్లు, వార్డు మెంబర్లు, వాళ్ళ కుటుంబాన్ని గత కొన్ని తరాలుగా నమ్ముకున్న కుటుంబాలు వచ్చినప్పుడు కూడా వాళ్ళు చెప్పింది ఏంటంటే, చాలామంది అసలు రావడానికి ఇష్టపడలేదు. వాళ్ళు మేము తిరుమల కాలినడకన వెళ్తున్నాం అని చెప్పి తప్పించుకుని వెళ్ళిపోయారు. వచ్చిన వాళ్ళు చెప్పింది ఏంటంటే, నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు, నిన్ను నమ్ముకుని మేము గ్రామాల్లో ఈ నామినేటెడ్ వర్క్స్ అయ్యి పెద్ద పెద్ద వర్క్స్ కూడా కాదండి, ఆ వర్కులు చేసుకుంటే ఇవాళ రాక బిల్లులు కూడా రాలేదు, మా భార్యల పుస్తులు తాకట్టు పెట్టి మేము చేసాము, ఇవాళ వాళ్ళ ముందు మా పొరుగు పోతుంది. ఎన్నాళ్ళు ఉంటుందండి, తాకట్టాడు వాడు ఆక్షన్ పెడతానని బెదిరిస్తూ ఉంటాడు. ప్రైవేట్ ఆడైనా డబ్బు కట్టు, లేదంటే నేను వస్తువు జమ చేసేసుకుంటానంటాడు అప్పు కింద. బ్యాంకుల్లోనే అదే పరిస్థితి ఉంటుంది. ఈయన మరి ఎందుకు అట్లాంటి వాళ్ళకు కూడా బిల్లులు ఇవ్వలేదని తెలీదు. మరి వేల కోట్ల రూపాయలు ఉన్న బిల్లులు ఏవో మొన్న మీకు తెలుసు, ఈ సంక్షేమ పథకాల కోసం తెచ్చిన నిధులను కూడా దానికి ఇవ్వకుండా కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పుడు ఇవ్వద్దని అంటే ఆ మిషన్తో ఆ డబ్బుల్ని వీళ్ళకి అనుయాయులైన వాళ్ళ కంపెనీలకి ఇచ్చి కిక్ బ్యాక్స్ తీసేసుకున్నారు, పెద్ద అమౌంట్లు. ఇందులో వీళ్ళకి ఏం రావు కాబట్టి అసలు ఆయన పట్టించుకోపోయేటప్పటికి పిల్లికి చెలగాటం, ఎలుక్కి ప్రాణ సంకటం అంటారు. పిల్లి ఆడటానికే ఎలుకతో ఇచ్చేస్తుంది, కానీ ఎలుక్కి భయం, అది ఎప్పుడు గబుక్కున్న నోటు కరిసిందంటే చచ్చిపోద్ది. అది ఆటానుకుని ఆడుతుంది అది కాసేపు పిల్లి. అట్లా ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమో గడ్డుగా ఉంది, ఆర్థిక పరిస్థితి. ఇవాళ మొన్న ఇంకోటి ఏం జరిగిందంటే, ఇక్కడ చిన్న విషయం, అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారనేది పులివెందుల వాళ్ళు ఊహించలేదండి. అసలు పులివెందుల వాళ్ళు కనుక జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడంటే ఇక్కడ వీళ్ళు కూడా ఓడిచ్చేసేవాళ్ళు. గెలుస్తాడు అనుకుని అందరూ వేస్తున్నారు కదా అని మనం సొంత నియోజకవర్గం వాళ్ళు వేయకపోతే బాగోదని వేశారు. వేసిన తర్వాత వాళ్ళకి అర్థమైంది మనం ఎంత తప్పు చేశాము అని. మన నియోజకవర్గానికి ఏం చేశాడు, చేపల అంగడి తీసుకొచ్చాడు. ఆ చేపల అంగడి పెట్టి అసలు ఎప్పుడన్నా మనం కలగన్నామా పులివెందులకి చేపల అంగడి వస్తుందని, వచ్చింది అని. ఆ అంగడి వారం రోజులు లేదు అసలు. అయినా పులివెందుల్లో చేపల అంగడి ఫుట్పాత్ మీద అయినా చేపలు పెట్టి అమ్ముతారు, కానీ అది ఒక ఫ్రీజర్ తెచ్చి 4 చేపలు అమ్మితే పులివెందుల వాళ్ళకి అందరికి ఏదో జీవనోపాధి వస్తుంది అన్నట్టుగా మాట్లాడాడు ఆయన. ఒక స్టీల్ ఫ్యాక్టరీ పెడితే ఎంత సంతోషపడతారో దాని ప్రారంభోత్సవం రోజు ఆ మీటింగ్లో వాళ్ళు చూస్తుంటే జనం నోళ్ళు తెరిచి చూస్తున్నారు. ఏంది, ఆయనకి ఏమన్నా మతిపోయిందా, మనకేమన్నా మతిపోయిందా, ఈ చేపల అంగడి తీసుకొచ్చి పులివెందులకి ఏదో పెద్ద జరిగిపోయిందని చెబుతున్నాడు ఏంటినా అని వాళ్ళకి కాసేపు అర్థం కాల. మనం విజువల్ చూడొచ్చు ఇప్పటికైనా.
అంటే ఆయన అనుకున్నాడు ప్రజల్ని నేను ఏది చెప్పినా కూడా నా నోటెమ్మటే నమ్ముతారు, కిందసారి కూడా ఒక్కసారి అవకాశం ఇవ్వండి, నేను ఆంధ్రప్రదేశ్ని స్వర్గసీమ చేస్తాను, ఢిల్లీకి మించిన రాజధాని కడతాను, 45 ఏళ్ళకి ఇది ఇస్తాను, అదొక రాజధాని, ఆ భవనాల్లో ఏమున్నాయి అక్కడ శ్మశానం, ఇట్లా ఏది చెప్తే ఒక్కసారి ఇవ్వమంటే ఇచ్చారు కదా అని ఇప్పుడు కూడా ఆయన అదే బాణీలో వెళ్ళాడు. వాళ్ళు మొన్న ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత అసలు అతని స్టేచర్ ఏంటి అనేది ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది. దాంతో ఇతన్ని నమ్మి మనం వర్కులు చేసాము, రేపు గతంలో వీళ్ళు అంతకుముందు వర్కులు చేసిన తెలుగుదేశం కాంట్రాక్టర్లకి బిల్లులు ఇవ్వాల, వాళ్ళకి తెలుసు ఆ ప్రాంతంలో. ఇప్పుడు మన బిల్లులు కూడా ఇక రావు, ఇతను దిగి కూడా వెళ్ళిపోయాడు. మనం వెళ్ళి అడిగితే కూడా కనీసం అప్పుడన్నా తగిన ఆదేశాలు ఇచ్చి మన బిల్లులు ఇవ్వలేదు, పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇచ్చాడు. 1000 కోట్లు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, లేకపోతే అవినాష్ రెడ్డి, లేకపోతే అతను మెగా కృష్ణారెడ్డి, పెద్ద పెద్ద వాళ్ళు, అంటే వాళ్ళ బిల్లులు ఇస్తే వీళ్ళకి ఫండ్స్ ఇస్తారు కదా, అట్లా ఇచ్చేసారు. కానీ మన పట్టించుకోలేదన్న బాధ వాళ్ళకి బాగా ఎక్కువైందండి. నేను అందుకే ఆయన వచ్చినప్పుడు అసలు అటు తాడోపేడో తేల్చుకుందామని వెళ్ళారు ఇంటికి. వెళ్ళేటప్పటికి ఆయన తాడేపల్లి ప్యాలెస్ లాగానే మూసేసి లోపలికి ఎవరిని రానివద్దు అన్నాడు. లోపలికి ఎవరు రానివద్దంటే గతంలో చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడైతే వేరే ఉండేది బందోబస్తు. ఇప్పుడు మొన్న అంత బందోబస్తు ఉండదు కదా, ఎంతైనా ప్రైవేట్ సెక్యూరిటీ ఉంటుంది ఎక్కువ. కొంతమందిని ఇంకా మొన్న విజయవాడ వచ్చిన వాళ్ళలాగానే ఇక్కడ కూడా కొంతమందిని ముందే పెట్టించుంటారు, పులివెందుల్లో కొంత వ్యతిరేకత ఉంటుందని. ఎందుకంటే ఆయన బస్సు యాత్ర అప్పుడే అసలు ఎవరో పట్టించుకోవాలి ఆయన్ని. బస్సు మీకు తెలుసు, రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర అక్కడే మొదలైంది, ఇడుపులపై నుంచి పులివెందుల నుంచి. ఎవడు రాలా, ఒక సర్పంచ్ కనుక ప్రారంభిస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉంది, పేలవంగా ఉంది. నిన్న కూడా అతను అంజద్ అలీ ఆయనకు సంబంధించిన కార్యకర్తలు వచ్చి అక్కడ బారికేడ్లు తోసినట్టు హడావుడి చేశారు. కానీ సినిమా సెట్టింగ్ లాగా రాయలసీమ మొత్తం నుంచి నాయకులు ఎవరు రాలా, ఒక శివరెడ్డి భాస్కర్ రెడ్డి తప్ప. వచ్చిన వాళ్ళు 4 మాజీ ఎమ్మెల్యేలు అంతే, ఎవరు రాలా, మొన్న ఎలక్ట్ అయిన వాళ్ళు కూడా. కాబట్టి పదవిలో ఉన్నప్పుడు ఉండే పరిస్థితి వేరు, పదవిలో లేనప్పుడు వేరండి. అది అడగటానికి వచ్చారు, ఏంటి నీ పరిస్థితి ఇట్లా చేసావని. ఆయన కలవటానికి ఇష్టపడలేదు. మరి ఇప్పుడు సమాధానం చెప్పలేడు, ప్రభుత్వంలో దిగిపోయాడు. ఇవాళ ఆయన ఆర్డర్ వేసినా పేమెంట్లు అవ్వవు. ఒకవేళ కనుక వీళ్ళు తెలుగుదేశం కూడా కనుక ఆ టైంలో చేసిన కాంట్రాక్టర్లు వాళ్ళ మనుషులు కాబట్టి మనం ఎందుకు బిల్లులు ఇవ్వాలని కనుక భీష్మించుకుంది అనుకోండి, ఇక వాళ్ళకి మళ్ళీ 10 ఏళ్ళు కూడా కాదు, అసలు ఈ పార్టీ ఉంటుందన్న నమ్మకం కూడా లేదు. పార్టీలో ఎమ్మెల్యేస్ అందరూ ఇప్పుడు ఎందుకు రావట్లేదంటే ఈ పార్టీ ఉండదు, ఆయన కూడా ఇది కొనసాగించలేడు. ఇంత ప్రజా వ్యతిరేకత ఇచ్చిన మంచి సువర్ణ అవకాశాన్ని పగలగొట్టేశాడు 5 ఏళ్ళు. పులివెందుల కౌన్సిలర్లు పెట్టినటువంటి బిల్లులను ఎందుకు పాస్ చేయలేదు, పాస్ కాలేదని నాకెందుకు చెప్పలేదు అంటూ జగన్మోహన్ రెడ్డి తన పిఏ మీద ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా కూడా కొన్ని వార్తలు వచ్చాయి. దాని మీద ఏమంటారు సార్? పిఏల మీదను పిఎస్ల మీద ఆగ్రహాలు వ్యక్తం చేస్తే ఏమవుద్దండి? ఇప్పుడు 50 మంది సలహాదారులు ఉంటారు. ఇప్పుడు ఆ 50 మంది సలహాదారులు నువ్వెందుకు ఫెయిల్ అయ్యావు అని వాళ్ళు అడిగితే ఈయన సమాధానం చెబుతాడు? 50 మంది సలహాదారులు ఉన్నప్పుడు నువ్వు కిందసారి 151 కన్నా కూడా 175కి 175 కలవాలి. లేకపోతే ఆయన ఎవరో సీమరాజు అని ఒక ఆయన చెబుతున్నాడు, 175కి 178 కలుస్తాడు మా అధ్యక్షుడు, అంతర్జాతీయ కార్యదర్శి అంట ఆ పార్టీకి. ఆయన నేను యూట్యూబ్లో చూస్తా ఉంటా, టీవీల్లో 178 గెలుస్తాడు అన్నట్టు గెలవాలి. మరి ఆయన చెప్పింది కరెక్టే. మరి ఇంతమంది సలహాదారులు పెట్టి ఇన్ని 100 కోట్లు వాళ్ళ ఖర్చు పెట్టి ప్రజలు 151 ఇచ్చారంటే మంచి జనరంజకంగా చేస్తే 175కి 178 ఇచ్చేవాళ్ళుగా ఇతర రాష్ట్రాల్లో కూడా నిన్నే గెలిపించి. మరి ఆయన దానికి ఏం చెబుతాడు? ఆయన పులివెందుల్లో తన సొంత నియోజకవర్గం మీద కనీసం స్పెషల్గా ఒక కన్నేమని ఎవరో ఒకళ్ళకి పురమాయించాలి కదా. అక్కడ అవినాష్ రెడ్డి చాలా మంచి పార్లమెంటేరియన్ ఉన్నాడు, మంచి గుణం కలిగిన వ్యక్తి. నిన్న అసలు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి అవినాష్ రెడ్డి వస్తున్నటువంటి నేపథ్యంలోనే అక్కడ పులివెందులకు సంబంధించినటువంటి కొంతమంది ప్రజలు అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా కొన్ని నినాదాలు కూడా చేశారు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నారండి. వివేకానంద రెడ్డి మర్డర్ కేసు అప్పుడు మళ్ళీ మొన్న వచ్చి అతను చేయలేదని చెబితే నమ్మేసాము, మనం మోసపోయాము. దేశం మొత్తం ఇతను దొంగ అని తెలుసుకున్నారు, మనం తెలుసుకోలేకపోయాము. కాబట్టి వాళ్ళకి ఆ లోన ఇది తిప్పుతుంది మనుషులకి, ఏదో రకంగా వెళ్ళి మనం ఇతని మీద వ్యతిరేకత నిరసన వ్యక్తం చేయాలని. అంతే కదండి, మోసపోయాము. ఏం చేస్తారు ఇప్పుడు? ఎలక్షన్ అయిపోయిన తర్వాత అవినాష్ రెడ్డిని రీకాల్ చేయలేరు, జగన్మోహన్ రెడ్డిని రీకాల్ చేయలేరు. కనీసం గద్దిచ్చి అడుగుదాం, నువ్వేం చేసావు పులివెందులు కానీ. తర్వాత అవినాష్ రెడ్డి వివేకానంద రెడ్డిని ఎవరు చంపాడో బయట పెట్టించు అని అడగటానికి వెళ్ళారు వాళ్ళంతా. అదే టైంలో అవినాష్ రెడ్డి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఒళ్ళు మండదా, మళ్ళీ చంపిన ఆయన వెళ్ళి ఈయన కలుస్తున్నాడని.
దాంతో ఒళ్ళు మండి వాళ్ళు ఏం చేయలేని పరిస్థితుల్లో ఆ కుర్చీలు పెట్టి అద్దాలు పగలు కొట్టారు. అందుకని ఏం చేస్తారు, రేపు వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా ఎందుకంటే ఈయన ఎన్ని చెప్పినా వినరిక. దేశం అందరూ కరెక్ట్గా ఈసారి మనం మోసపోయాము, దేశం అంతా ఈసారి గెలిచినా అక్కడికి వెళ్ళాడు అతను. అసలు దేశం అంతా గెలిచే అవకాశమే లేదు. ఎందుకంటే మనుషులు ఎవరైనా ఒక్కసారి నమ్మి మోసపోతారు కానీ పదే పదే మోసపోరు. ఇవాళ అంత టైం ఆయనకి లేదు వీళ్ళందరినీ కన్విన్స్ చేయాల్సిన అవసరం కూడా. ఆయన అడిగింది కూడా ఒకసారి ఇచ్చారు, కావాల్సిన పనులు ఆయన సర్దుకున్నాడు. ఈ కౌన్సిలర్లు ఈ సర్పంచ్లకి బిల్లులు ఇవ్వవచ్చు, ఆయన ఎంతవరకు చివరి నిమిషం రాక డబ్బు సర్దేసుకున్నాడు. అసలు ఆయన ఇక్కడ ఉంటాడా ఉండడా అనేది పార్టీ నాయకులు కూడా చెబుతున్నారు ఉండకపోవచ్చు అని. ఆయన ఎక్కడన్నా దుబాయ్లో కానీ లండన్లో కానీ ఉంటాడు అంటున్నారు. ఈ వ్యాపార సామ్రాజ్యాన్ని అక్కడి నుంచే నడుపుకుంటాడు. అంతా గ్లోబల్ విలేజే కదండి. ఒక ప్రపంచమే ఒక గ్రామం అయిపోయింది. ఏముంది, ఎక్కడున్న బ్యాంకు లావాదేవీలు అన్ని ఆయన అక్కడ నుంచి చూసుకుంటూ ఉంటాడు. ఈ డబ్బులు కూడా అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాడు సంపాదించింది. అది ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.